హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిజిఆర్ యూనిక్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేటప్పటికి లాస్ట్ టైం నేను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు మేము అక్కడి నుంచి తిరువనంతపురం వెళ్ళాం. తిరువనంతపురం అంటే అరుణాచల టెంపుల్కి వెళ్ళాము. అక్కడికి మేము నైట్ స్టార్ట్ అయ్యాము. కోయంబత్తూర్ నుంచి ఎర్లీ మార్నింగ్ కల్లా అక్కడికి చేరుకున్నాము. అక్కడ మేము స్టే చేసిన హోటల్ నేమ్ అయితే ఆలయం హోటల్కి వెళ్ళాము. చాలా బాగుంది ఆ హోటల్. అదంతా మెయింటెనెన్స్ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ కానీ అదంతా బాగుంది. అక్కడ వాటర్ కూడా మంచిగా మినరల్ వాటర్ టైపే ఉన్నాయి, హాట్ వాటర్ లాగా లైట్గా. అండ్ మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాము. అది పొరపాటున అలా వచ్చేసింది. కాకపోతే ఏసీ రూమ్ అయితే బాగుండు అనిపించింది. ఇంకా హోటల్లో అయితే ఇదండి హోటల్. వాళ్ళు టీవీ, ల్యాండ్ ఫోన్ ఇలాంటివి కొన్ని ప్రొవైడ్ చేశారు. బెడ్ అయితే స్పేషియస్గానే వచ్చింది. అండ్ రూమ్ కూడా మంచిగా ఉంది. వాష్రూమ్స్ కానీ అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ దగ్గర కూడా చాలా 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 నీట్గా ఉంది. మేమైతే ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫుడ్ తినడానికి వెళ్ళాం. అదిగోండి నా బ్యాక్ సైడే ఫుడ్ది ఉంది. హోటల్కి ఆపోజిటే లోపలే. చాలా బాగానే ఉంది. ఫుడ్ కూడా టేస్ట్ కూడా బాగుంది. టేస్ట్, క్లీన్ అంతా బాగుంది. ఇంకా మళ్ళీ వచ్చి ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయ్యాం. తర్వాత ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి కొంచెం స్ట్రీట్ ఫుడ్, అక్కడ కొంచెం షాపింగ్ అదంతా కంప్లీట్ చేసి మళ్ళీ రూమ్కి వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాం గిరి ప్రదక్షిణకి. 14 కిలోమీటర్స్ కదండి. నేనైతే చాలా భయపడ్డాను. అసలు తిరగగలనో లేదో, నడవగలనో లేదో అని. అక్కడ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఆటోలో మనం ఇంతని మాట్లాడుకొని వెళ్ళే దారిలో టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ దగ్గర ఆపి మీకు అక్కడ దర్శనం అయ్యాక మళ్ళీ అదే ఆటోలో కంటిన్యూ చేసి ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. దానికి ఎంతో ఛార్జ్ చేస్తారు. బట్ నేనైతే కనుక మేమైతే నడిచాము. మా డాడీ అన్నారు నువ్వు నడవలేవు, ఆటో మాట్లాడతానని. బట్ కాదు, నడవాల్సిందే అని నేను నడిచాను బాబుతో. కాకపోతే చాలా రిస్క్ అయింది. కొంచెం కాదు, చాలా రిస్క్ అయింది. కానీ భరించి అదంతా పెయిన్ నడిచాము. అప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత తెలిసింది. అండ్ మీకు ఇక్కడ నంది కనిపిస్తుందా? నాకైతే కనిపించింది. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కెమెరాలో. అండ్ మీకోసమని రికార్డ్ చేశాను అది కూడా. ఇంకా తర్వాత మేము ఇంకా ఆ రోజు ఈవినింగ్ మాది మొత్తం కంప్లీట్ అయ్యి దర్శనం అయ్యేటప్పటికి మాకు ఆఫ్టర్నూన్ అయిందండి. ఆఫ్టర్నూన్కి మాకు ఇంకా అయిపోయింది. మా ఎనర్జీ లెవెల్స్ అయితే టోటల్ డౌన్ అయిపోయినాయి. వెళ్ళే దారి మొత్తంలో ఇలా మంచి టెంపుల్స్ అవంతా చాలా బాగుంది. అండ్ ఫుడ్ మసాజింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఎంత చేయించుకున్న పెయిన్ అనేది అలా ఉంటుంది కదా. ఆ పెయిన్ అనేది నెవర్ అండి. నిజంగా 2 days ఉంది నాకైతే. కొంచెం చూసి నడవండి నడిచేవాళ్ళు. కాకపోతే గ్యాప్స్ ఇస్తూ నడవచ్చు ఇలా. అండ్ కమ్ టు ద పాయింట్, మాది ఇంకా కంప్లీట్ అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ ఇంకా మేము అలా ఇంకా టైర్డ్ అయిపోయి రూమ్లో రెస్ట్ తీసుకున్నాము. టోటల్గా రెస్ట్ తీసుకొని ఇంకా కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి కాస్త ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము అదే డే ఈవినింగ్కి. కోయంబత్తూర్ రిటర్న్ అయ్యాము. చాలా టైర్డ్లో ఉన్నాము. మా ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో. కానీ ఎక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి కదా. ఇంక స్టార్ట్ అయ్యాము. నాకైతే వదలబుద్ధి కాల, అంత బాగా నచ్చింది టెంపుల్. అండ్ ఇంతే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.